IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటూ పరిపాలనపై మరింత పట్టు పెంచుకునేందుకు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఓవైపు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే మరోవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రతిరోజు అధికారులతో సైకిల్ వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం నుంచి మారుమూల పల్లె వరకు తన మార్క్ పాలన ప్రజలకు చూపించేందుకు అడుగులు వేస్తున్నారు. జిల్లా పర్యటనలతో స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనలకు వెళుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు సీఎం రేవంత్. ఇలా ఒకవైపు జిల్లా స్థాయిలో పరిపాలనా పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన పార్టీలోని క్యాడర్ టు లీడర్ను ఏకం చేసేలా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి. అధికారిక కార్యక్రమాల తర్వాత పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలతో పార్టీలోని నేతలు సమన్వయంతో నడుచుకునేలా సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా, ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పెరిగేలా పనిచేయాలని క్యాడర్ టు లీడర్కు టాస్క్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మొత్తానికైతే ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జోడు పదవుల్లో ఉన్నాడు ముఖ్యమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పీసీసీ ప్రెసిడెంట్గా రేపో మాపో కొత్త అధ్యక్షుడు రాబోతున్న నేపథ్యంలో ఫుల్ ప్లేడ్జ్గా ఇప్పుడు సీఎంగా పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఒకవైపు రివ్యూలు చేస్తూ ఎప్పటికప్పుడు శాఖల వారీగా రివ్యూస్ చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా తీసుకెళ్లాలని దానిపైన ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ పరిపాలన ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజల దగ్గరికి తీసుకెళ్లేందుకు ఇప్పుడు జిల్లా టూర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమైపోయారు. ఈరోజు మొదటిసారిగా జిల్లా టూర్ను కూడా ఆయన శ్రీకారం చుట్టారు. సొంత జిల్లా మహబూబ్నగర్ నుంచి ఈరోజు ప్రస్తుతం కూడా మహబూబ్నగర్లోనే పర్యటిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి జిల్లా టూర్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ జిల్లాలో ఎప్పటికప్పుడు దీని వలన పూర్తిగా పరిపాలన పైన పట్టు పెంచుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ సచివాలయంలో ఉండి శాఖల వారీగా రివ్యూలు చేయడం, ఆదేశాలు జారీ చేయడం, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడం, సంక్షేమ పథకాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే, పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటివి అన్నది మొట్టమొదట తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ వస్తుందన్న భావనతో ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వంపై కూడా ప్రజల్లో ఒక నమ్మకం కలిగేలా ఉంటుంది. కాబట్టి జిల్లా టూర్లకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. జిల్లా టూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయా జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అమలవుతున్న తీరేంటి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయి, ఇవన్నీ కూడా జిల్లా యూనిట్గానే అక్కడ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఒరిజినల్గా ఏముంటుందన్న ఫీడ్బ్యాక్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా టూర్లకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాతో ప్రారంభించారు. రేపు ఇదే నెలాఖరులో ఆదిలాబాద్ జిల్లా టూర్ ఉండబోతుంది. మొత్తం జిల్లాలకు సంబంధించి షెడ్యూల్ను కూడా ఇవ్వబోతున్నారు. ప్రతి జిల్లాను వెళ్ళడం, ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలను సమీక్షించడం, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, దీనికి ఒక టార్గెట్, ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించే పరిస్థితి ఆ విధంగా డిజైన్ చేయబోతున్నారు. దీంతోపాటు ఈరోజు మనం మహబూబ్నగర్లో రివ్యూ చేసిన సందర్భంలో చూసాం, పెండింగ్ ప్రాజెక్టు ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టును ఒక టైం బాండ్గా 2025 వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు అన్ని పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం, ప్రజల్లో ప్రభుత్వం పైన నమ్మకం కలిగించడం ఒకటిగా ఉంటే, మరోవైపు ఏదైతే రాజకీయంగా కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని ఢీకొనే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మనం చూసాం నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి చేరిపోయారు. మరోవైపు ఎమ్మెల్సీలు చేరిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తమపై చేస్తున్న ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టడం, క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని క్రియేట్ చేయడం, ముఖ్యంగా క్యాడర్లో కూడా పాత కొత్త సమన్వయంతో ముందుకెళ్లే దిశగా
క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయడం, మొత్తం ఈ జిల్లా టూర్లో 2 వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఒకటి పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం కలిగించడం ఒకటైతే, రెండోది అధికారిక కార్యక్రమాలు అయిన తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరితో ఆయన ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదే వేదికగా వారికి ఒక కార్యాచరణ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈరోజు మహబూబ్నగర్లో కూడా మరికొద్దిసేపట్లో అదే మీటింగు ఉండబోతుంది. దాంట్లోనే కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల వద్దకు చేర్చేందుకు ప్రతి ఒక్క లీడర్ కూడా కృషి చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం జరుగుతున్న తప్పుడు ఆరోపణలు కూడా అంతే సమర్థవంతంగా తిప్పికొట్టాలని క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి ఈ 2 అంశాలతో ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అంటే జిల్లాల టూర్ నేపథ్యంలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల్లో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది? ఒకవైపు పాలనలో దూకుడు పెంచుతున్నారు, మరోవైపు క్యాడర్లో కూడా కొంత సమన్వయం కలిగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలలో పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. 6 నెలల్లో కూడా 3 నెలలు ఎలక్షన్ కోడ్ కొనసాగింది, 3 నెలలు మాత్రమే పరిపాలన కొనసాగింది. అయితే కింద గ్రామ స్థాయిలో కొంత నిర్లిప్తత ఉంటుంది, ప్రభుత్వం మా దగ్గరకు వచ్చిందన్న ఒక ఉత్సాహం ఉంటుంది. కాబట్టి క్యాడర్లో అయితే ఒక జోష్ అయితే ఖచ్చితంగా నింపేందుకు జిల్లా టూర్లు యూజ్ చేస్తామనుకోవచ్చు. ప్రభుత్వమే దాని దగ్గరికి ముఖ్యమంత్రి నేరుగా జిల్లాకి రావడం, జిల్లాలో ఉన్న సమస్యలపైన సమీక్షించడం, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక బూస్టప్గా ఉంటుంది. దాంతోపాటు క్యాడర్ను కూడా కలవడం, ముఖ్యంగా పార్టీ నాయకులతో కూడా మీటింగ్ పెట్టుకోవడం, నేరుగా మీటింగ్లో అందరు లీడర్లను సమన్వయం చేస్తూ ఒక దిశానిర్దేశం చేయడం, అంటే ఖచ్చితంగా ఆ కొన్ని గ్యాప్స్ కూడా, పార్టీలో ఉన్న గ్యాప్స్ కూడా దూరం చేయడానికి ఈ జిల్లా టూర్లు యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి కూడా నేతలు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త పాత నేతలు, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా కొనసాగిన వాళ్ళు, వీళ్ళందరి మధ్య కొన్ని గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి ఆ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేసేందుకు కూడా ఈ జిల్లా టూర్లను రేవంత్ రెడ్డి యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.